అయి ఉన్నాడు. ఆ వాక్యము ఎక్కడ ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగానే కలిగి ఉన్నది. ఆయన లోకములోనికి వచ్చాడు. లోకము ఆయన మూలముగా కలిగినది. ఇలా ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఒక సాక్షి కూడా వచ్చాడు. ఆ సాక్ష్యం ఇచ్చిన ఆయన ఆ వెలుగై ఉండలేదు. వాక్యమైన దేవుడే మళ్ళీ ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఒక వ్యక్తి వచ్చాడు. వాక్యమై ఉన్నాడు మొదట, తర్వాత వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు, నిజమైన వెలుగు ఈ లోకములో ఉండి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు. ఆయన అతి పరిశుద్ధుడు. పరిశుద్ధతలో కూడా అతి పరిశుద్ధుడు. అంత పరిశుద్ధత ఇంకా ఎక్కడ కానీ ఏమీ ఉండదు. అయితే ఆయనే నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరు అని అంటే ఆయనే నీతిమంతుడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అని వ్రాయబడి ఉంది. ఏ నీతిమంతుడు? నీతిమంతులు ఎవరు? భూలోకములో చూస్తే లేఖనముల ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. మరి ఎవరిని జ్ఞాపకం చేసుకుందాము? నీతిమంతుడు దేవుడే. ఆ దేవుడు ఈ పాపాత్ములను కావచ్చు, చీకటి అంటే పాపము, ఈ పాప సంబంధమైన క్రియలు, నీతి లేని క్రియలు, పాపపు క్రియలు, ఇవన్నిటినీ జరిగించే ప్రతి ఒక్క మనిషి కూడా పాపి అయి ఉన్నాడు. నీతిమంతుడని లేదు. అయితే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? లోకంలోనికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి, పవిత్రులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి వచ్చాడు. ఈ పాపాత్ములను ఎలాంటి వారిని చేయాలి? నీతిమంతులుగా చేయాలి. నీతిమంతులుగా చేయటానికి, వారి పాపమును తీసివేయటానికి. పాపములను తీసివేయుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. కాబట్టి అలాగూ వచ్చాడు. కొంతమంది ఏం చేస్తున్నారు? ఈ సమయంలో లేఖనాలు, ధర్మశాస్త్రమును ఉన్నవి. అవి నీతిని అనుసరించి నడుచుకోవాలని, నీతిమంతులు కావాలని దేవుడు ముందుగా మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనము నడుచుకుంటే నీతి కలుగుతుంది, నీతిమంతులు అవుతారు. కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఈ ధర్మశాస్త్రమును అనుసరించలేకపోతూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్రము అనుసరించలేకపోయే వరకు అందరూ, ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అందరూ పాపులేనని చెప్తుంది. ఎందుకు? ఆ ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు. ఆ ధర్మశాస్త్ర ప్రకారముగా జీవించలేకపోతున్నారు. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా నడుచుకోలేకపోతున్నారు. కనుక నడవకపోతే ఏమైంది? పాపుల లెక్కలోనే ఉంటారు. కాబట్టి మరి ఈ ధర్మశాస్త్రము మనము నడుచుకోలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము. మరి మనకు నీతి ఎలా కలగాలి అంటే, నీతి దూరముగా పారజూసి ధర్మశాస్త్రము కంటే ముందు విశ్వాసము అనే దానిని బయలుపరిచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రము కంటే ముందు లోకములోనికి వచ్చింది విశ్వాసము అనేది. అది వాగ్దానము. విశ్వాసము అనేది గలతీ పత్రికలో మనము చూస్తాము. 3:6 ఇలా చెప్పబడి ఉన్నది. గలతీ పత్రిక 3:6. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి ఎలా కలిగింది? ఇప్పుడు నీతి ఎలా కలిగింది? నా వైపు చూసి మాట్లాడాలి, చెప్పాలా నేను అడిగిన మాటకి. నీతి ఎలా కలిగింది? దేవుని నమ్మితే నీతి కలిగింది. ధర్మశాస్త్రం అప్పుడు లేదు. ఈ విశ్వాసము అంటే, నమ్మటం అంటే, దేవుడు
నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నీతిమంతునిగా తీరుస్తాను, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను, నిన్ను నా రాజ్యములో చేర్చుకుంటాను, నీకు ఒక వాగ్దాన భూమిని ఇస్తాను, వాగ్దాన దేశం ఇస్తాను అని చెప్పిన మాటలు నమ్మటం. ఆయన ఎవరో అంతకుముందు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. ఒక స్వరం మాత్రమే వినబడింది, అబ్రహామా అని పిలిచారు. పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. అనినప్పుడు నీ స్వజనమును నీ ఇంటి వారిని విడిచిపెట్టి, ఈ ప్రాంతమును విడిచిపెట్టి నేను చూపించబోవు దేశమునకు వెళ్ళు, నేను అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను, నీకును నీ సంతానముల వారికి తరతరాలకు నిత్య స్వాస్థ్యముగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ మాటను నమ్మాడు. చూశాడా దేవుని అబ్రహాము? చూడలే, స్వరమే వినబడింది. అలా ఇప్పుడు మనం యేసు ప్రభువును చూసామా? చూడలే, కానీ నమ్మాము. అదే విశ్వాసం. చూడక నమ్మిన వాడే ధన్యుడు. విశ్వాసానికి గుర్తదే నమ్మటం. అలా నమ్మిన దానినే విశ్వాసము అంటారు. సందేహించకుండా నమ్మటమే విశ్వాసం. ఆ విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. అలా నమ్ముట నీతిగా మనల్ని ఎంచబడుతుంది. అలా వాగ్దానము చేశాడు. తర్వాత 430 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఐగుప్తు దేశములో వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వం చేసిన, ముందు కొన్ని రోజులు మంచిగానే పరిపాలన చేసిన తర్వాత వారు బానిసలైపోయినారు. చాలా బాధపడ్డారు. వారి బాధలు దేవుడు విని వారిని విడుదల చేయటానికి మోషేను పుట్టించాడు. ఆ మోషే ద్వారా వారిని నడిపించాడు. ఐగుప్తు దేశంలో నుంచి నడిపించిన తర్వాత సీనాయి అరణ్యంలో, సీనాయి పర్వతము పైన 40 రాత్రింబగళ్ళు మోషే ఏమీ తినకుండా త్రాగకుండా అక్కడ దేవునితో కూడా ఉండి, ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన నా ప్రజలు అని చెప్పేసి వారికి ఒక నిబంధన ధర్మశాస్త్రం ఇచ్చాడు. దానినే ధర్మశాస్త్రం అంటారు. దాని ప్రకారముగా నడుచుకుంటేనే నీతిమంతులు అవుతారు. కాబట్టి వీళ్ళెవ్వరు కూడా నడుచుకోలేకపోయారు. ఈ మధ్యలో వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రారంభం కాదు, మొదటిది కాదు, రెండవది. మొదటిది విశ్వాసం, రెండవది ఏంటి? ధర్మశాస్త్రం. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన ధర్మశాస్త్రము మధ్యలోనే ఏమైంది? తీసివేయబడింది. ఎలా తీసివేయబడింది? ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంపూర్ణముగా నెరవేరిస్తేనే పోయేది. అలా నెరవేర్చటానికి దేవుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. ఆయన దానిని నెరవేర్చి తీసేసి ఆ ధర్మశాస్త్ర మూలముగా కూడా నీతిమంతుడును, పరిశుద్ధుడును, నిర్దోషిని, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిని అని రుజువు చేసుకున్నాడు నీతిమంతుడు. కాబట్టి ఇక ఈ నీతి లేని మనుషులందరూ, పాపము ఉన్న మనుషులందరూ, పాపము లేని పవిత్రుడు ఈ మనుషులందరినీ నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చాడు, సంపూర్తి చేశాడు. ఇక ఏమీ మిగిలి ఉండలేదు. అందుకని ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దీని నుండి ఒక సున్నా అయినను ఒక పుల్లైనను తప్పిపోదు అన్నాడు. కాబట్టి అంత నెరవేర్చాడు తప్పిపోకుండా. ఇప్పుడు నీతి కలగటానికి ఆయన యందు విశ్వాసం ఉంచేది మొదటిది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం మొదటి నిబంధనలోకి వచ్చింది. పాత నిబంధనలో చెప్పిన విధానమును ఇప్పుడు మొదటి నిబంధనలో చెప్తున్నాడు. నా యందు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అన్నాడు. ఎక్కడ? బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? 14వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు యందు ఉంచాలా విశ్వాసం? అబ్రహాము ఎవరు యందు ఉంచాడు? యెహోవా దేవుని యందు. ఇప్పుడు మనం ఎవరు యందు ఉంచాలా? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనకు నిత్య జీవము కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మన పాపములకు పరిహారము, విమోచన కలుగుతుంది. లేకపోతే కలగదు.
కనుక నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ప్రవక్తలలో గాని, రాజులలో గాని, దేవుడు అనబడుచున్న వారిలో గాని దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందును మీరు విశ్వాసం ఉంచండి. ఇక నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేవాడిని. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకొని పోతాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాంకి ఏం చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచండి, నేనేమి ఇస్తానన్నాడు? అదే ఎక్కడ? పరలోకం ఇస్తానని. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీకు చెప్పుదును. కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తా, నేనుండు చోటున మీరు కూడా ఉండలాగున స్థలము సిద్ధపరచి నేను తిరిగి వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత నాతో కూడా సదాకాలముందురు అని ఈయన వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సదాకాలం ఉంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచి వచ్చారు కదా, ఇప్పుడు నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నేను ఇలా చేస్తా. ఇప్పుడు ఈయన వచ్చింది, ఆయన అబ్రహాముని పిలిచింది ఆదేశము కోసము. ఇప్పుడు అబ్రహాము సంబంధములు అయితేమి, ఆయన యందు విశ్వాసం ఉంచిన సంబంధులు అయితేమి, వారందరికీ ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా పరలోకములోనికి తీసుకెళ్ళటానికి, ఆయన స్థలము సిద్ధపరచటానికి వాగ్దానము చేశాడు. విశ్వాసం ఉంచండి, తీసుకెళ్తానని. అక్కడికి రావడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే అక్కడికి ప్రవేశిస్తారు. ఐగుప్తు నుండి కనాను దేశానికి ఎవరి ద్వారా ప్రవేశించారు? ఎవరి ద్వారా? మోషే. ఆ మోషే అన్నాడు, ఆనాడే చెప్పాడు, క్రీస్తు వస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడనే సంగతులు. మీలో సహోదరులలో నా వంటి ఒక సహోదరుణ్ణి మీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మీకు నిత్య జీవము ఇస్తాడు. ఆయన మాట మీరు అన్ని విషయాల్లో వినాలి. ఆయన మాట వినకపోతే ప్రజల్లో ఉండకుండా వారు సర్వనాశనమైపోతారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన మాట వినాలి, ఈయన యందు విశ్వాసం ఉంచాలి. ఈయన మనకు నిత్య జీవం ఇచ్చేవాడు, ఈయన మనల్ని నీతిమంతుడిగా చేసేవాడు, ఈయన మనకు పరలోక రాజ్యం ఇచ్చేవాడు, ఈయన సంపూర్ణులుగా మనల్ని చేయగలిగిన వాడు. ఇక మరణము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, పాపము లేదు, ఇలాంటి నిషిద్ధమైనది ఏది మనకు సంక్రమించే అసలు అవకాశమే లేదు. మంచి కాపరిగా ఉండి నడిపించి ఆయన ప్రాణం పెట్టి మనల్ని నిత్య జీవంలోనికి నడిపించగలిగినటువంటి వాడు. నమ్మాలి. నమ్మి మనం ఎలా ఉండాలి? చెప్పండి. నమ్మి మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులుగా ఉండి అనుదినము అనుక్షణము మనం ఏమి చేయాలి? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 19వ వచనం. నమ్మి మనము ఎలా ఉండాలి? ఏమి చేయాలి? నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? నమ్మిన వాళ్ళం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారం. ఏమై ఉన్నాం? చెప్పండి. ఏమై ఉన్నాం? దేవుని నీతి అయి ఉన్నాం. దేవుని నీతి అయి ఉన్నామా? చెప్పండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒక మాట. 5:19-21 చదవండి. 21 వరకు 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అదేమనగా దేవుడు ఎవరి అపరాధములను? అందరి అపరాధములు. అందరు అపరాధులే కదా, అందరూ నీతి లేని వారే కదా, దేవుడు అక్కడే కదా నీతిమంతుడు. కాబట్టి అదేమనగా అందరి అపరాధములను
వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుటకు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. పౌలు గారు ఇలా తెలియజేస్తున్నాడు. ఆ సమాధాన వాక్యము అంటే క్రీస్తు. వాక్యం ఎవరు? దేవుడు. ఆ దేవుడు మాకు అప్పగించిన ఆ వాక్యము సమాధానం కలగాల. నేను నీతిమంతుడు అంటే ఊరిక నీతిమంతుడు అంటే సరిపోద్దా? అవుతారా నీతిమంతుడు? కాలేడు కదా. నీతిమంతుడిని అయినాను అని ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక నిర్ధారణ, ఒక క్రియ జరిగితే అప్పుడు అందరూ నమ్మటానికి వీలు పడుతుంది. తర్వాత కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుచున్నాము. అప్పుడు యేసు ప్రభు వచ్చి దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడని కొంతమందితో చెప్పాడు. ఇప్పుడు ఆయన లేడు కదా నీతో నాతో చెప్పటానికి. కాబట్టి పౌలు చెప్తున్నాడు, అది మాకు అప్పగించబడింది ఆ వాక్యం. మీరు సమాధాన పడండి, నీతిమంతులుగా తీర్చబడండి. ఇదిగో ఈ విధంగా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ విషయం మేము చెప్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు పౌలు గారు ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు మీకెవరు చెప్తున్నారు? ఇక్కడ చెప్పు. నేను చెప్తున్నా. ఆ దేవుని మహాకృప వలన మీరు తెలుసుకునే సంగతి మీ వారికి చెప్పాలి, ఇరుగు వాళ్ళకు చెప్పాలి, పొరుగు వారికి చెప్పాలి, సహోదరులకు చెప్పాలి, సహోదరీలకు చెప్పాలి, అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి. అందరూని పాపులే కనుక వాళ్ళందరూ దేవుని నమ్మి విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడటానికి మనమందరము కలిసి దేవుని రాజ్యాన్ని వ్యాపింప చేయాలి. మనమందరము కలిసి తెలియని వారికి సంగతులు చెప్పాలి. పాపపు చీకటిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ వెలుగును గురించి ప్రకటించాలి. లోకములోనికి వెలుచు చీకటి గల ప్రతి ప్రదేశములో చీకటి ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించాలి. ఆయన వెలిగించాడు ప్రతి చోటికి వచ్చి. ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇప్పుడు నన్ను పెట్టాడు ఆయన స్థానములో. మనం వెళ్ళి ప్రతి ఒక్కరిని మనం వెలుగై ఉన్నాం. ప్రతి ఒక్కరిని వెలిగించవలసిన వారమై ఉన్నాం. చీకటిలో బ్రతుకుతున్న వారి జీవితాలు వెలుగుమయముగా చేయవలసిన వారమై ఉన్నాం. పాపములు జీవిస్తున్న ప్రతి ఒక్కరి పాపములు తీసివేసి పవిత్రులుగా జీవించేటట్టుగా చేయవలసిన వారమై ఉన్నాం. ముందు మనము కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాము గనుకనే ఈ విషయాలన్నీ వారికి బోధిస్తూ వారిని కూడా నీతిమంతులుగా తీర్చటానికి, నీతిమంతులుగా తీర్చు వాని దగ్గరికి నడిపించటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచటానికి మనము వారి ఎదుట నీతి క్రియలు, మంచి క్రియలు ఫలించుచు క్రియలు చేయుచు వాళ్లకు విశ్వాసము కలిగించేటట్టుగా మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ కార్యములు మీ ద్వారా జరుగుతాయి నమ్మిన వారి వలన. అప్పుడు వాటిని చూసి అనేకులు విశ్వసిస్తారు. కాబట్టి మీరు ఈ పని శ్రద్ధగా చేయండి, ఆషామాషగా కాదు అని చెప్పాడు. అందుకని చాలా ఇంట్రెస్ట్గా, చాలా సీరియస్గా ఈ సంగతులను తెలియచేయాలి. ముచ్చట్లు కాదు, నవ్వులాట కాదు, కాలక్షేపము కాదు. అలా చేస్తే దేవుని రాక సమీపంగా ఉన్నది. ఇప్పుడు వచ్చాడనుకో, మన ఎదుట ఉన్న ఎంతో మంది విడవబడితే నీతిమంతులుగా కాకుండా నరకానికి పోయేటట్లయితే ఈ దేవునికి చాలా వేదన, చింత. ఎందుకంటే అందరి కోసం ఆయన ప్రాణం పెట్టింది, అందరి కోసం రక్తం చిందించింది, అందరి నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చింది. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా దేవుని మహామహిమలో ఉండవలసిన ఆయన ఒక మానవుల చేత తృణీకరింపబడిన వానిగా, ఏమీ లేని వానిగా, అలా ఎన్ని బాధలు పడి ఒక సామాన్య మానవుని కంటే ఇంకా ఎక్కువ పడి మానవులకు రక్షణ కార్యము జరిగించి ఈ సంగతిని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి చెప్పి ప్రతి మనిషిని వెలిగించండి, ప్రతి మనిషిని నీతిమంతునిగా చేయటానికి నా యొద్దకు నడిపించండి అన్నారు. కనుక అలా చేయాలి. కనుక మా ద్వారా మీకు సమాధానము కలగటానికి ఈ పరిచర్యలో వచ్చి మీకు తెలియచేస్తున్నాము. తర్వాత ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శిక్ష ఎవరిది? ఆయనకు శిలువ పైన మోపిన శిక్ష ఎవరిది? పాపులది. ఎవరి శిక్ష? పాపుల శిక్ష. అది ఆయనలో పాపము లేదు, మరి శిక్ష ఎవరిది?
మనకు బదులుగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలుగగొట్టబడ్డాడు. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాపము, మన శాపము, మన సమస్త దోషము ఏమేమి ఉన్నదో అదంతా ఆయన మోసుకున్నాడు. నీతిమంతులుగా చేయబడ్డాం. మనము దేవుని నీతి అగునట్లుగా చేసి ఈ విధముగా మనం ఏమవుతున్నాము? ఈ విధముగా దేవుని నీతి అవుతున్నాము. మన హృదయము ఎలాంటిది? ఇప్పుడు శుద్ధి అయింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేవారు. శుద్ధి హృదయం, గుమ్మం, నీతి గుమ్మములు తీయుడి, నేను వచ్చునట్లు. మెయిన్ ఏంటంటే నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నీతి గుమ్మములు ఎక్కడ ఉన్నాయి? నీతి గుమ్మములు ఎక్కడ ఉన్నాయి? నీతి గుమ్మం అంటే ఏంటి చెప్పండి. నీతి గుమ్మం అంటే ఏంటి? ఎక్కడ ఉంది? ఈ హృదయమే దేవుని ఆలయం. ఈ హృదయ వాకిలి, ఈ గుమ్మం తెరిస్తే నీ హృదయములోనికి వస్తాడు. నీతి గుమ్మం తెరవాలి. ఇలా కడగబడిన వాడు పరిశుద్ధాత్మను పొందుకొని లేదా దేవునిని ఆహ్వానించుకొని దేవునిని కలిగి ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు యోహాను సువార్తలో ఆయన ఏం చెప్పినాడంటే, తండ్రిని మాకు చూపించు అని ఫిలిప్పు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నన్ను ఇంతకాలము అనుసరించి నీవు నన్ను ఎరుగవా అన్నాడు. తండ్రి నేను ఏకమై ఉన్నాడు, తండ్రి నాలో ఉన్నాడు, అలాగునే నేను మీలో ఉంటాను అని చెప్పాడు. విశ్వసించిన ప్రతి వాణిలో దేవుడు ఉంటాడు. వస్తాడు లోపలికి, వచ్చి మనతో కూడా ఏం చేస్తాడు? నేను వచ్చినట్లుగా నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది అంటే ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆ మహనీయుడు, ఆ రాజు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఈ లోకములో సామాన్య మానవులాగా ఈ దేవాలయమును గూర్చి చెప్పినట్లుగా చెప్పాడు. కానీ ఈ మన హృదయములోనికి వచ్చి మనతో కూడా ఆయన దేవుణ్ణి మహిమపరుస్తారు. మనతో కూడా ఆయన మహిమపరుస్తాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. మనలో ఉండి మనం ఎలా చెల్లించాలనో మనకు నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రార్థన చేయటానికి మనకు రాకపోతే ఆ ఆత్మే ఉచ్చరింప శక్యము కాని మూలుగుల ద్వారా మనకు ప్రార్థన ఎలా చేయాలనో నేర్పిస్తున్నాడు. వాక్యము ఎలా చెప్పాలనో ఆయన పలికిస్తున్నాడు. ఇప్పుడు నేను పలుకుతున్నానంటే నా మాట కాదు, ఆయన కూడా అన్నాడు, నేను మీతో చెప్పే మాటలు నావి కాదు, నన్ను పంపిన తండ్రివి ఆ మాటలు నా ద్వారా మీకు వినిపిస్తున్నాడు. అలాగని ఇప్పుడు మనము కూడా ఆ మాటలు మనవి కాదు, మనల్ని ఇక్కడ నిలబెట్టి మనల్ని నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆ మాటలు మనలో ఉండి ఆయన పలికిస్తున్నాడు. మనం ఒక యంత్ర శబ్దంలాగా ఆ మాటలు పలుకుతున్నాము అంతే. కాబట్టి ఆ మాటలు ఇవి ఎవరివి? ఆవిని. కనుక మనలో ఉండి ప్రార్థన నేర్పిస్తాడు, వాక్యము నేర్పిస్తాడు, పలికిస్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కనుక నేను కూడా వచ్చి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదాము. కాబట్టి ఎంత కాలము నుండి ఉంది ఈ హృదయం అనే వాక్యం? హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, మీర దయచు పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, నా తాడెంత దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. హల్లెలూయా.
నీతి గుమ్మముగా చేసుకొని తెరవవా, తీయవా నీ హృదయపు వాకిలి, ఆయన ప్రవేశించున్నట్లు, నీలో ఉండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లుగా, కీర్తన పాడునట్లుగా నీ హృదయం అనే వాకిలి తెరవవా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. ఆయన ఇలా అంటున్నాడు, అప్పుడు నీవు గీనెలా తెరిచినట్లయితే నీ హృదయం అనే తలుపు దేవుని ఆలయములో ప్రవేశించి, ఆయన శరీర రూపంగా కూడా వచ్చాడు. అలా క్రియారూపకముగా కూడా దేవుని ఆలయం అనబడిన చోటన ఆయన దేవాలయములో చేరి ప్రతిదినము బోధించాడు, లేఖనాలు చదివాడు. ఇవి నన్ను గూర్చియే వ్రాయబడి ఉన్నవి చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. ఇప్పుడు మీ విషయమై మీకు రక్షణ కార్యము సిద్ధము అయి ఉన్నది. ఈ లేఖనములని నన్ను గూర్చే వ్రాయబడి ఉన్నవి, ఇవన్నీ నెరవేరినవి ఇప్పుడు అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, చదువు 11వ వచనం నుండి. హెబ్రీ 2:11. పరిశుద్ధ పరచువానికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. అంటే అందరూ ఆయన మందిరములోనికి రావాలి, అందరూ ఆయన రక్తము చేత కడగబడాలి, అందరూ ఆయన ద్వారానే విశ్వాసం ఉంచి నీతిమంతులుగా చేయబడాలి. అందరికీ ఒకటి మూలం. ఆయన కూడా మానవుడయ్యాడు కాబట్టి సామాన్య మానవుడిలాగానే ఆయన దేవాలయానికి వచ్చాడు, ఆయన బోధించాడు, ఆయన ప్రార్థనలు చేశాడు, ఆయన దేవుని బోధలు బోధించాడు, ఆయన దేవుని చిత్తానుసారముగా కార్యము జరిగించాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేసి ఉన్నాను అన్నాడు, చేశాడు. అలాగున మనకు అప్పగించిన పని మనము కూడా అలా సంపూర్ణముగా చేయవలననేది నీ భావము. కనుక ఆయన ఇలా చేశాడు, శరీర రీతిగా కూడా వచ్చే కార్యములన్నీ. తర్వాత ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. పరిచాడా లేదా? దేవుని గుర్చిన విషయములన్నీ తెలియజేశాడు, ప్రచురము చేశాడు. దేవుని రాజ్యమును గుర్చిన సంగతులన్నీ తెలియచేశాడు. దేవుడే నన్ను పంపినాడు మిమ్మల్ని అందరినీ నీతిమంతులుగా చేయటానికి, మీకు బదులు నేను ప్రాణము పెట్టడానికి వచ్చి తిని ఈ విషయమంతా కూడా తెలియచేశాడు. పరచుదును, వారు నా సహోదరులని పిలుచుటకు నేను సిగ్గుపడక నీ నామమును వారికి ప్రచుర పరతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గానము చేతును. ఇప్పుడు మనము ఆయన మానవుడయ్యాడు కనుక మనం ఏమైనాం? ఆయనకి సహోదరులమైనాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమైనాం? సహోదరులమైనాం. ఆయన మనకు జ్యేష్ఠుడైనాడు, అన్న అయినాడు. ఏమైనాడు? అన్న అయినాడు. మనము తమ్ముళ్ళము చెల్లెళ్ళము అయినాం. కనుక ఇలా చేసి తమ్ముడా చెల్లి అని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. ఎందుకంటే పాపులు, మానవులు, సర్వమానవులు ఏమైనారు? చీకటి సంబంధులు, పాపులు, నీతిమంతులు కారు. ఇలాంటి వారందరికీ కూడా ఏ విషయమై వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారనే సంగతులన్నీ చెప్పుకుంటూ వీళ్ళు ఆంతర్యములో ఇంకా ఏదో ఒక మూలన దాగి ఉండినా కానీ వాళ్ళను సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక సహోదరులని చెప్పి పిలుస్తూ ఆయన దేవుని నామాన్ని ప్రచురము చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది అంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను బాప్తిసం తీసుకున్నా, మేము నీతిమంతులము, వాళ్ళ దగ్గరికి పోము, వాళ్ళతో మాట్లాడము అని అంటారు. దేవుడు ఏమన్నాడు? దేవుడు కూడా అలాగే అనుకుంటే వాళ్ళు పాపులు, నీతి లేని వాళ్ళు, చెడ్డవారం కదా, మనుషులు చెడ్డవారు కదా. ఆదికాండం చూడండి. ఈ నీతి గుమ్మం బెరవాలంటే ఈ గుమ్మములో నీతి వస్తేనే కదా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద చూసినప్పుడు ఆది నుండి ఉన్న మానవులందరినీ విషయంలో ప్రతి ఒక్కరు, ఈ క్రొత్త నిబంధనలో ఉన్న మానవులే కాదు, పాత నిబంధనలో ఉన్న లోకము పుట్టినప్పటి నుంచి ఆదాము మొదలుకొని అందరూ
పాపులుగా అయిపోయినారు. కనుక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 6:5. చూసారా, ఆయన వచ్చాడు నరుల దగ్గరికి వచ్చి, చెడ్డవారు కాదా, చెడ్డవారితో సాహసం చేయాలంటే ఎట్లా? నీతిమంతుడైన దేవుడు చేయగలడా అలా? పరిశుద్ధతకు పాపానికి ఏమైనా పొత్తుందా? సాంగత్యం ఉందా? సహవాసం ఉందా? కుదురుద్దా? మరి అందుకని ఆ కాలంలో చూసినప్పుడు ఆయన చదువు, నరుల చెడుతనము భూమి మీద ఎంతది అంటే లెక్కలేదు. ఇంకా లెక్క పెట్టడానికి చేతగాక గొప్పది అంటారు. లేకపోతే ఒక 50% 70%, 80%, 99% అని ఆయన చెప్పాడు. 99% కూడా కాదు, ఇంకా లెక్కలేదు. అందుకని గొప్పది భూమి మీద నరుల చెడుతనము గొప్పదైనందున వారి హృదయం అంటే హృదయం అనే తలుపు దేవునికి చోటు లేదు. ఆడ నిలబడి తడుచు ఉన్నాడు కానీ తీసేదే లేదు. ఏడుస్తున్నాడట. ఏం చేస్తాడు ఏడవక? తను చేతులతో చేసుకున్న సృష్టి నాశనం చేయలేక అల్లాడుతున్నాడు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతున్నదంటే ఈ మనుషులు చేసే క్రియల వలన అల్లాడిపోతున్నాడు, వాళ్ళను బాగు చేయటానికి. ఏ విధంగా చేయాలని ఆయనకు ప్రణాళిక ఉంది. దాని విషయం ఎట్నైనా బాధ ఉంటుందా ఉండదా? అల్లాడుతున్నాడు. భూమి మీద నరుల చెడుతనము బహు గొప్పదై ఉన్నందువలన వారి హృదయముల యొక్క తలంపులలోని, హృదయము లోపల ఉన్న తలంపులలోని లోపల ఉన్న ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, దేవుడు చూశాడు. ఎల్లప్పుడు చెడ్డది. చూశారా? నీతి లేదు. గుమ్మము తెరవటానికి ఆయన వచ్చి చూశాడు. ఏ గుమ్మములోనన్నా నీతి గుమ్మం ఉందేమో తెరిస్తే దానిలో ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా ఈ గుమ్మము ద్వారా అని. అంటే మనమే దేవుని ఆలయమని కొరింథీ పత్రికలో మనకు తెలియచేయబడుతుంది, మొదటి కొరింథీ పత్రికలో. కాబట్టి ఈ ఆలయములో ప్రవేశించి, ఈ ఆలయము తెరవబడినప్పుడు నీతి గుమ్మముగా ఆ గుమ్మంలో ప్రవేశించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని ఆత్మ ఈ శరీర రూపంలో ఉండి కూడా దేవుణ్ణి మహింపరచాలి. ఈ విధముగా చూసినప్పుడు ఎల్లప్పుడు కేవలము చెడ్డదైపోయింది అని చూశాడంట. చూసి తర్వాత తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. అంత దుర్మార్గం అయిపోయింది. మరి నీతి మనకు నీతి గుమ్మముగా కావాలంటే ఇంకేమైంది? ఏం చేయాలో చెప్పు. ఇంత బాధ, ఇంత వేదన ఉంది కనుక ఇప్పుడు చూడండి, ఈ హృదయము ఈ చెడ్డ తలంపులు కాకుండా వాళ్ళ ఊహంతా ఎల్లప్పుడు కేవలము కాకుండా శుభ్రం చేసుకోవాలంటే ఎట్లా? సామెతల గ్రంథంలో మనం చూద్దాం. 20వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చూడు. సామెతల గ్రంథము 29వ వచనం. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతినని అనుకొనదగిన వాడెవడు? దేవుడు చూసినప్పుడు ఎలా ఉంది హృదయం? వారి హృదయం ఎలా ఉంది? ఎల్లప్పుడు కేవలం చెడ్డది. వారి హృదయ ఆంతరంలో ఊహ కూడా చెడ్డది. ఊహ ఇంకా సేపటికి పుట్టే ఊహ కూడా చెడ్డదే. ఎల్లప్పుడూ మనం చచ్చేదాకా ఈ ఊహలో పుట్టే అన్ని తలంపులన్నీ ఎలాంటి అంట? చెడ్డ అయిపోతుంది. మంచి ఊహ అనేది పుట్టదు. కాబట్టి ఈడు అనుకుంటాడు, నేను పవిత్రునిగా ఉండాలా, పరిశుద్ధునిగా ఉండాలా, నీతిమంతునిగా ఉండాలా, నేను కడుక్కున్నాను అని చెప్పగలిగిన వాడు ఎవడు అని అంటాడు. ఉన్నాడా ఎవడైనా? నీతి గుమ్మము కలిగిన వాడు, నీతి హృదయం కలిగిన వాడు లేడు. కనుక అక్కడ తెలియచేసేది ఏంటంటే, మీ నీతి గుమ్మములు తెరవండి అంటాడు. మీ నీతి గుమ్మములు తెరిసి మీరు నీతిమంతులై నీతి గుమ్మం అయితేనే నేను ప్రవేశిస్తా, లేకపోతే ప్రవేశించటానికి వీలు పడదు. వచ్చి నేను కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, కీర్తన పాడుతా,
ఆనందిస్తా అని అంటున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మానవులది. ఇర్మియా గ్రంథములో కూడా ఒక మాట మనం చూద్దాము. 4:14 వచనం. ఇర్మియా గ్రంథము 4:14 వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి ఏమంటున్నాడు? ఇంకా దేవుడు అంటున్నాడు, యెరూషలేమా అంటే ఈ భూలోకములో ఉన్న మానవులు, లేదా దేవుని మేము ధర్మశాస్త్ర ప్రకారం కానీ బాగా నీతిగా ఉంటున్నామని, దేవుని నీతికి లోబడకుండా ఉన్న వారందరని, ఇలా హృదయములోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉన్నవారు ఏమంటున్నాడు? వారిని అది చెడ్డదే, ఎవడు లేడు నీతిమంతుణ్ణి అని చెప్పుకునేవాడు. కనుక యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనము. ఏం చేయాలా? కడిగి వేసుకోవాలి. చెడుతనం, హృదయములో నుంచి చెడుతనము కడిగి వేసుకోవాలి. ఈ గుమ్మములో లోపల నిండి ఉన్న చెడుతనం అంతటిని కడిగి వేసుకోవాలి. నీతి గుమ్మముగా మనము చేసుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉంటాయి? చాలు. ఈ ఎన్నాళ్ళ వరకు కలిగి ఉంటావు ఈ దుష్టాభిప్రాయములే అని అంటున్నాడు. దుష్టాభిప్రాయములు ఎన్నాళ్ళ వరకు కలిగి ఉంటాయి? వాటిని కడుగుకోవాలి, వాటిని తీసేసుకోవాలి, వాటిని శుభ్రం చేసుకోవాలి. ఎలా శుభ్రం అవుతుంది? 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయము చూడండి. మొదటి నుంచి కూడా చదువు. జీవవాక్యమును గూర్చినదియు ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా మేము దేనిని చూచితిమో, ఏది నిదానించి పరిశీలించితిమో, మా చేతులు దేనిని త్రాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవము ఏమైంది? ప్రత్యక్షమైనది ఎవరు? జీవం. ప్రత్యక్షమైనది ఏంటి? వాక్యము. శరీరధారి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసింది. ప్రత్యక్షమైనది ఏంటి? వెలుగు. సంచరిస్తూ ప్రతి మనిషిని వెలిగించిన నిజమైన వెలుగు. ఇలా ప్రత్యక్షమైంది. మేము విన్నాము, చూశాము, తాకాము, అన్ని విధాలుగా నిర్ధారణ చేశాము. ఉట్టుట్టిగా చెప్పలేదు. కొందరు ఎవరు చూశారు? చూసిన వాళ్ళే చెప్పింది, చూసిన వాళ్ళే రాసింది. 33.5 సంవత్సరము ఆ జీవాన్ని, ఆ ఆది యందు ఉన్న వాక్యాన్ని, ఆది నుండి ఏది ఉన్నదో దానినే, ఆది నుండి దేవుడు అని ఎవరిని గురించి చెప్పబడినదో ఆయననే మేము చూశాము, విన్నాము, మీకు తెలియచేస్తున్నాము. తర్వాత ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము. దానిని మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మనకు ఉన్నది. మన సంతోషము ఎక్కడ? మన సహవాసం యేసుక్రీస్తుతో సహవాసం. ఆయన మనతో కూడా వచ్చి మందిరములో ఎలాగూ దేవుణ్ణి మహింపరచును, అలాగే ఆయన మన హృదయములోనికి వచ్చి సహవాసం చేస్తాడు. మనతో సహవాసం చేస్తాడు, మనతో మాట్లాడతాడు, మనకు బోధిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఈ హృదయములోని ఊహ అంతయు ఎల్లప్పుడూ పవిత్రమైన దానిగా చేస్తాడు. అప్పుడు ఎలా ఉంది? ఈ హృదయములో ఉన్న, లోపల ఉన్న, ఆంతర్యములో ఉన్న ఊహ ఎల్లప్పుడూ చెడ్డదై ఉన్న దానిని ఇప్పుడు ఈయన వస్తే లోపలికి ఈ హృదయములో ఉన్న ఊహ, ఆలోచన అంతయు ఎల్లప్పుడూ శ్రేష్టమైనదిగా, నీతిదిగా, అది దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు, నీతి అగునట్లుగా చేస్తాడు. ఎల్లప్పుడూ మన హృదయములో ఎలా చేస్తాడు?
నీతిగా శ్రేష్టమైన దానిగా చేస్తాడు. తర్వాత మన సంతోషము పరిపూర్ణమగుటకై నేను ఈ సంగతులను వ్రాయుచున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమై ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును గ్రహింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు? ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది యేసు రక్తము. ఎప్పుడు? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిస్తే, ఆయనతో కూడా నడిస్తే, ఆయనను ఒప్పుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన దగ్గరికి వస్తే అప్పుడు మనల్ని కడిగి నీతిమంతులుగా చేస్తాడు. తర్వాత మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. నేనేం పాపం చేశాను? నేను పాపిని కాదు, పవిత్రుడును అని ఈయన చెప్తే ఎవడు లేడు పరిశుద్ధుడు, పవిత్రుడు. మోసపోయినందువలన నష్టపోతాం. దేవుడు మనలోనికి రాడు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచనందువలన మనం పరలోక రాజ్యం పోయేది ఉండదు. అవిశ్వాసులకు ఏమైతే ఉందో, దేవుని నమ్మని వారికి ఏమైతే ఉందో నిత్య నరకము, దాని పాలవుతాం. అక్కడ నుండి తప్పించేవాడు ఎవడు ఉండడు. కాబట్టి అలా మోసపోకూడదు. నేను నీతిమంతుడిని అనుకోకూడదు. మనం పాపులమని గ్రహించాలి. కనుకనే గ్రహించి మన పాపములను తీసివేయవాడు ఈయనే అని నమ్మాలి. నమ్మి విశ్వాసం ఉంచితే అప్పుడు ఆయన రక్తము మన ప్రతి పాపమును కడిగి పవిత్ర పరుస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. అప్పుడు తర్వాత మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుతాం. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే దేవుడు మనలో ఉండడు. వాక్యం అంటే దేవుడు, వాక్యము దేవుడు. ఆ వాక్యం మనలో ఉంటుంది, మనలోనికి వస్తుంది. మనం పాపం చేయలేదని నేను చెప్తే ఈ పాపం ఎక్కడే ఉంది, కడిగేది ఉండదు. ఆయన దగ్గరికి వస్తేనే ఈ పాపము కడగబడుతుంది. అప్పుడు పాపము కడగబడి పవిత్రులమై నీతిమంతులం అయితేనే ఆయన లోపలోనికి వస్తాడంటే ఆ వాక్యము మనలోనికి వస్తుంది. వాక్య రూపంలో ఉన్న దేవుడు మనలో ఉంటాడు. మనతో కలిసి దేవునిని ఆరాధించేటువంటి మహాభాగ్యం, కలిసి సహోదరులని పిలువబడతాం. ఇలాంటి గొప్ప విమోచన కార్యము ఇట్లా జరిగిన తర్వాతనే మనము ఆయనను సేవించటానికి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండి ఆయన ఉన్న చోటికి మనము చేర్చబడి ఆయన ఆయన మనలో ఉంటాడు. 1 కొరింథీయుల పత్రిక 3:16 అదే చెప్పబడింది. ఇప్పుడు మాట 3:16 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయమును శుద్ధమైనది, మీరే ఆ ఆలయమై ఉన్నాడు. ఆ నీతి గుమ్మము తెరవండి. తెరిచినప్పుడు నేను కూడా వచ్చి ఏం చేస్తాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా.
నీతి హృదయం, నీతి గుమ్మములు తీయండి. నీతి గుమ్మములు తయారు కావాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుని వలన దేవుని నీతి అగునట్లుగా మన అందరి కోసము ఆయన పాపముగా చేయబడి మరణించి రక్తము చిందించబడింది. ఇప్పుడు మనము దేవుని నీతి అయినాము. అబ్రహాము దేవుని నమ్మి ఆ జనాంగమంతా దేవుని నీతి అయిపోయినారు. దేవుని నమ్ముచున్నారు గనుక మీరు నన్నును నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచమన్నారు. ఆ విశ్వాసం ఉంచినప్పుడు మన కోసం ఆయన స్థలము సిద్ధపరచి మరలా వచ్చి మనల్ని తీసుకెళ్ళి ఆ రాజ్యములో శాశ్వత కాలము ఉండే భాగ్యం మనం పొందుకుంటాం. దేవుడు మనతోనూ మనము దేవునితోనూ సదాకాలము దేవుని స్తుతి ఆరాధనే నిత్యము పరలోక రాజ్య భాగ్యములో ఆ భాగ్యము మనము పొందుకుంటామని మీ అందరికీ దేవుని పక్షమున మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడటి మహాకృప మనకందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్.